ఈరోజు మహాపర్వదినం, గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. ప్రతి మనిషి జీవితంలో గురువు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఇవాళ గురు పూర్ణిమని జరుపుకోవడానికి కారణం వ్యాస భగవానుడు 5000 సంవత్సరాల క్రితం జన్మ తీసుకున్నారు. వారు మనకు వేదవాంగ్మయాన్ని వర్గీకరించి జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. వేదాల్లో ఉన్నదంతా ధర్మమే. ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఒక జీవన విధానం, ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం ఎలాంటిది అని తెలియజెప్పే వేదాలు. అవి అందరికీ అర్థం కావు కాబట్టి వాటి స్థాయి చాలా పెద్దది. వాటిలో తత్వము, భక్తి, వైరాగ్యము అన్నీ ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆ సూత్రాలని ఆయన అష్టాదశ పురాణాలు రాసి కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో అందించారు. ఆయన 1700 శ్లోకాలతో మహాభారతాన్ని రాసిపెట్టారు. భగవద్గీత చేశారు. 14,900 శ్లోకాలు, 93 శ్లోకాలు. భాగవతంలో భాగమే, మహాభారతంలో భాగమే భగవద్గీత. ఇంత వాంగ్మయం మనకిచ్చినటువంటి వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారి జన్మదినాన కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేయాలి. గురువు మనకున్నటువంటి ఆర్యోక్తిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ 3వ స్థానం. నిజానికి సామాన్య జీవితంలో మనం ముందు గురువుకే నమస్కరిస్తాం. అమ్మని నమస్కారం చేయాల్సి ఉన్నా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ పద్ధతిలో ముందు గురువుకి నమస్కారం చేస్తాం, తర్వాత అమ్మ నాన్న. మన పూజా విధానంలో గణపతి ముందు పూజ చేస్తాం. దానికన్నా ముందు కూడా గురువుని తలుచుకొనే గణపతి స్తోత్రం ప్రారంభిస్తాం. అది మన సంస్కృతి. మన జాతి సంపద ఏమిటంటే మనకున్న వాంగ్మయం, ఆ వాంగ్మయాన్ని సృష్టించిన గురువులు, వారి వ్యాస మహానుభావులు. ఎంత సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు, సింహంలా కూర్చున్నటువంటి ఎంత పెద్ద నాయకుడైనా, మంది మార్బలంతో ఉన్న మంత్రివర్యుడైనా ఒక గురువుకి వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించే పద్ధతి మన జాతి. కుచేలుడైనా, కుబేరుడైనా ఎవరైనా గురువుకు నమస్కరించాల్సిందే. అంత సాంప్రదాయంతో మన జాతి తన సంస్కారాన్ని నిలబెట్టుకుంది. ఏదో మార్కులు, ర్యాంకులు రప్పించేవాళ్ళు గురువులు కాదు. అణువణువున మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా సేవా తత్పరత, సంస్కారం అలదేవాళ్ళు. మనకు జీవిత విధానాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించేవాళ్ళు, నైతికతను అద్దేవాళ్ళు, మెతుకు విలువ, బ్రతుకు విలువ తెలియజెప్పేవాడే గురువు. వాళ్ళే గురువులు. అలాంటి గురువులు మనకు వ్యాస మహావరుడే కాకుండా శంకర భగవత్పాదుని కూడా జగద్గురువు అని అంటాం. వీళ్ళు భాషకి, మతానికి, ప్రాంతానికి పరిమితం కాలేదు. ఎక్కడున్నా వాళ్ళ జగద్గురువులు. వాళ్ళు నిర్దేశించింది ఒక గొప్ప జీవన విధానాన్ని, ఒక ధర్మ మార్గాన్ని. అలాంటి వాళ్ళు తరుచుకోవడం మన కనీస బాధ్యత. ఆదిశంకరులు గురుపాదుకాభ్యామని స్తోత్రం కూడా చేశారు. దాంట్లో ఒక చరణం ధృత మోక్షదాభ్యాం అంటే వేగంగా మోక్షాన్ని ప్రసాదించేది కూడా గురువేనట. గురువు అనే శబ్దానికి అర్థం గు అంటే చీకటి, రు అంటే తొలగించేది. మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడే గురువు. ఏ సంపదైనా రావచ్చు, పోవచ్చు. జ్ఞానం ఒకసారి మనకు అలవడితే ఆ వివేకము, ఆ విచక్షణ, ఒక ఆధ్యాత్మిక పదం మనలో ప్రవేశించపెట్టగలిగినటువంటి గురువు మనకు చేస్తే అది జీవితాంతం ఉంటుంది, ఆ జన్మకంతా ఉంటుంది. అందుకే మనం
గురువుకి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారం చేస్తాం. ఈరోజు మన గురువులు, మనకెందరో గురువులు ఎన్నో విషయాలు నేర్పారు. వారందరినీ స్మరించుకుంటూ వాళ్ళ కారణంగానే జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే ఆ జన్మకు సార్థకతనిచ్చినటువంటి గురువుని తలుచుకోవడం మన ప్రధాన కర్తవ్యం, బాధ్యత. అందరూ మీ గురువుని తలుచుకుంటారని భావిస్తూ సెలవు.